హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను మరొక కొత్త టాపిక్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఆ టాపిక్ పేరేంటో కూడా చెప్పేస్తా. మన వాళ్ళకి బాగా కంగారు ఎక్కువ అనమాట, అస్సలు ఆగరు. ఆ టాపిక్ ఏంటంటే డబ్బున్నవాడి అహంకారం గురించి నేను ఈ టాపిక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే వాడు పూజల్లో అయితే టాప్ బాగా చేస్తాడు, గుళ్ళల్లో లక్షల్లో విరాళాలు ఇస్తాడు. పుణ్యం వచ్చేది, పూజ చేస్తే పుణ్యం వచ్చేది. అర్థమవుతుందా? పూజ చేస్తే పుణ్యం రాదు. లక్షల్లో డబ్బు ఖర్చు పెట్టి విరాళాలు ఇస్తే గొప్పవాడు అవ్వడు. ఎలా అవుతాడో నేను చెప్తా. ఎంత సంపాదించినా పోయేటప్పుడు ఇక్కడ పెట్టుకుని పోము, అన్నీ ఇక్కడ వదిలేసి మన శవాన్ని మట్టుకే మోసుకెళ్తారు. డబ్బుని ఆస్తిని మోసుకెళ్ళలేరు, అది తెలుసు కదా జనాలకి. అయినా అదొక పిచ్చ తాపత్రయం. చుట్టుపక్కల ఉండే జనాలతో అరే మంచోడ్రా అనిపించుకునేటట్టు ఉండాలి. అంతేగాని ఆడు మంచోడు అనిపించుకోవడం కోసం నిన్ను కూర్చుని ఇక్కడే సేవ చేయమని చెప్పలేదు. లక్షల్లో విరాళాలు ఇచ్చే బదులు మన చుట్టుపక్కల వాళ్ళు ఏదన్నా పని చేసుకునేటప్పుడు వాళ్ళ న్యాయబద్ధంగా ఉంటే అడ్డు చెప్పకుండా ఉండడమే నీ వంతు పని. చుట్టూ ఉండవాళ్ళతో నీ అవసరం తీరిపోయాక ఆడు ఏది చేసినా మంచిగా ఉన్నా దానికి అడ్డుపుల్లలు వేయటం, ఇది పద్ధతి కాదు. గొప్పవాడి లక్షణం అంతకన్నా కాదు. ఏదో నాకు డబ్బు ఉంది, నేను ఫోన్లు చేసేసి వీడియో కాల్లో చూసేసి ఆపేయండి అని చెప్తే గొప్ప ఏంటి? వీడితో ఎందుకులే పెంటని వదిలేస్తారు. ఎట్లా అయిపోయావంటే నువ్వు డబ్బు సంపాదించినా నలుగురితో మంచోడు అనిపించుకోలేకపోతున్నావు. అది నీ క్యారెక్టర్. అక్కడ డబ్బు ఉంటే ఆఫీసుల్లోకి వెళ్ళి కంప్లైంట్ పెట్టేస్తే గొప్పడు బాబు. నేను అసలు అంతకన్నా నేను అంతకన్నా తల తెక్కదాన్ని. నా దగ్గర తెక్కేంటో తెలుసా? డబ్బు ఉంది లేదు చూడను, కరెక్ట్ వేలో వెళ్తున్నానా లేదా అనేది చూస్తాను. నువ్వు డబ్బు ఉంది కంప్లైంట్లు పెట్టేస్తే యాక్సెప్ట్ చేసేవాడు ఉన్నా నేను క్వశ్చన్ చేసేటట్టు ఉంటా. నా వైపు తప్పు లేదు కాబట్టి. అది నా క్యారెక్టర్. ఏదో లక్షల్లో విరాళాలు ఇచ్చేసి దేవుడు నాకు అన్ని కోట్లు వచ్చేయాలి, ఎన్ని కోట్లు వచ్చేయాలంటే రావు. మరి ఆడిక్కినాడు 100 రూపాయలు భోజనం పొట్లం పట్టుకెళ్ళి ఇవ్వు, దేవుడు ఎక్కడున్నా చూసి నీకు 1కి 2 చేస్తాడు. అది దేవుడు చూస్తాడు. వీడు గొప్ప కోసం వేస్తున్నాడా, వాడు అహంకారం కోసం వేస్తున్నాడా, అంటే జాలిగుండెతో వేస్తున్నాడా?